హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపావార్తల కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ వాగ్దానాన్ని కూడా ఇశ్రాయేలు పట్ల నెరవేర్చినాడు. మన పట్ల నెరవేరాలని ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టుకొని మనం అనుదినము ప్రార్థించాలి. ఈరోజు మనం తప్పక ప్రార్థించాలన్నమాట. ప్రభువా, మా పితరుల పట్ల నువ్వు అనేక ఆశ్చర్య కార్యములను లెక్కలేని అద్భుత క్రియలు జరిగించినావు, మా పట్ల నువ్వు చేయగలవు ప్రభు అని మనం ప్రార్థించినప్పుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేరబోతుందన్నమాట. దేవుడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు. అనేక మంది ఆకాశం ఎలా వచ్చింది, భూమి ఎలా కలిగింది, భూమి మీద నీ సృష్టి అంతా ఎలాగ వచ్చిందని పరిశోధనలు ఎన్నో మంది శాస్త్రజ్ఞులు పరిశోధించారు. కానీ ఎవరు కూడా అంతుపట్టలేకపోయినారన్నమాట. దాన్ని కనుగొనలేకపోయినారు, దాన్ని పరిశోధించలేకపోయినారు. కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి నడిపించినప్పుడు అరణ్యం గుండా వస్తుండగా వాళ్ళకి దాహమైంది, ఆహారం ఆకలైంది. మరి దేవుడు ఏం చెప్పినాడు మోషేకి? మోషే, నీ కర్ర ఎత్తుకొని ఆ బండను కొట్టు అన్నాడు. మరి ఆ మోషే కర్ర తీసుకొని ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు ప్రవాహమలే ఎడారుల వల్ల పొంగి పారులుతున్నాయి అన్నమాట. ఎడారుల వల్ల నదుల వల్ల నీరు పారినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. మరి మనము కర్ర తీసుకొని బండను కొడితే ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. అలాగా మరి మోషే ఆ కర్రను తీసుకొని ఆ బండ మీద కొట్టినప్పుడు జలములు నీళ్లు ప్రవాహమలి పారినాయి. ఇజ్రాయెల్ ప్రజలు సమృద్ధిగా అందరూ కూడా తాగినారు. వాళ్ళకున్నటువంటి పశువులు సమస్తము తాగినట్లు మనం చూస్తున్నాం అనమాట. కడుపు తీరా వాళ్ళకి ఆ నీళ్ళు తాగడం మనం చూస్తున్నాం. సముద్రం జలయరులుగా పారి అనమాట. అంతేకాకుండా వారికి ఆహారం మరి ఎక్కడ అరణ్యంలో ఎక్కడ దొరుకుతుంది ఆహారం? దేవుడికి మొరపెట్టినప్పుడు పరలోకం నుంచి ఆయన మన్నాను కురిపించాడు. 6 లక్షల ప్రజలకి ఆహారం కురిపించాడు అద్భుతమైన రీతిలో. మరి ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది, రాళ్ళ వర్షం కురుస్తుంది, పిడుగుల వర్షం కురుస్తుంది, ఉరుముల వర్షం కురుస్తుంది. కానీ మరి మన్నాననే వర్షం ఎప్పుడైనా కురవడం మనం చూసామా? అది అద్భుతం కదండి. అందుకే మన దేవుడు లెక్కలేనటువంటి చూడండి అద్భుత కార్యం చేయగలిగిన దేవుడు. ఆయన పరిశోధింపు కాలాన్ని మహాకార్యం చేయగలిగిన దేవుడు అనమాట. ఆయన కార్యములు ఎవరు కూడా ఇంతవరకు పరిశోధిస్తూనే ఉన్నారు కానీ కనుగొనలేకపోతున్నారు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మన పట్ల అద్భుత కార్యం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అనమాట. మన పట్ల ఎప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తారంటే మరి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, మీరు మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, రేపు మన మధ్యలో దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడని యెహోషువ ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో చెప్పడం మనం చూస్తున్నాం అన్నమాట. మన హృదయం ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా పెట్టుకుంటామో, పరిశుద్ధపరుచుకుంటామో, దేవుడు మన మధ్య అద్భుత కార్యమును జరిగిస్తాడనమాట. ఆయన కార్యమును మనం కళ్ళారు చూస్తాం. 77 కీర్తనలో కూడా చూడండి, కీర్తన 77లో ఒక మాట ఉండదు చూడండి. కీర్తన 77లో 14 వచనం. కీర్తన 77:14లో, ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. చూడండి, ఆశ్చర్యకరములు జరిగించే దేవుడు ఆయన ఒక్కడే. ఐగుప్తు దేశంలో మరి శకును గండ్రు కూడా పిలుచుకుని వచ్చి కొన్ని అద్భుతాలు చేశారు, కానీ దాన్ని కొనసాగించలేకపోయారు. కానీ దేవుడు మాత్రం అనేకమైన దాన్ని కంటిన్యూగా కొనసాగించాడు. దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఆయన చేసిన కార్యంలో అద్భుతాలు ఎవరు కూడా చేయలేకపోయినారు. కాబట్టి నువ్వు ఒక్కడవే అద్భుత క్రియలు చేయగలిగిన గొప్ప దేవుడు అని సెలవుస్తున్నాను అనమాట. 78వ కీర్తనలో కూడా 20వ వచనంలో చూసినట్లయితే మనం 15వ వచనంలో, అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరును త్రాగనిచ్చాను. చూడండి, సముద్రమంతా సమృద్ధిగా నీరును త్రాగనిచ్చినాడు. ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు, బండలో నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మనం కొడితే చూడండి, అద్భుతం కదండి. ఇది ఆశ్చర్యక్రియలే కదండి. ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలను అవన్నీ కూడా మరి వివరించి రాయాలని రాస్తే ఒక భక్తుడు అన్నాడు యోహాను సువార్తలో 19వ అధ్యాయం లాస్ట్ వచనం, మరి ఆ పుస్తకాలన్నీ కూడా గుట్ట వేస్తే భూలోకం మీద చాలదంట. అన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడు మన దేవుడు, గొప్ప ఏకైక దేవుడు, ఒకే ఒక దేవుడు. ఆయన అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు చేయగలిగిన గొప్ప దేవుడు. ఈరోజు మన హృదయాలను పరిశుద్ధపరచుకున్నామంటే మన జీవితాలు, మన కుటుంబంలో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఘనమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నా ప్రభువా. నువ్వు అనేక అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయగలిగినటువంటి మహాకార్యం చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. పరిశోధింపజాలని ఆశ్చర్యకార్యములు లెక్కలేని అద్భుత క్రియలు చేయగలిగిన దేవా, మీకు స్తోత్రములు.
ప్రతి కుటుంబంలో కూడా నాయన మీ కార్యములు జరుగునుగాక తండ్రి, ఆత్మకార్యాలు జరుగునుగాక తండ్రి నాయన. ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి వివాహ సంబంధాలు సమకూర్చండి ప్రభా. గర్భాలు లేని గర్భాలను తెచ్చేయండి, రోగులను ముట్టి స్వస్థపరచండి అయా. కుటుంబంలో సమాధానం, ఐక్యత, ప్రేమ తెచ్చేయండి. అప్పులు, ఫైనాన్స్ ప్రాబ్లం గొప్ప విడుదల తెచ్చేయండి. ప్రయాణస్తులందరినీ క్షేమం తెచ్చండి, కాపాడండి. ప్రతి మీకు నువ్వు తప్పించి కాపాడమని నజరేయుడు సజీవుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి, ఆమేన్.